రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు బెయిల్పై విడుదలయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా సరే అనేక పీటీ వారెంట్లతో ప్రభుత్వం చాలా వరకు ఇబ్బందులు పెట్టింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బెయిల్ లభించడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు. అసలు ఎలా విడుదలయ్యారు, దీనికి సంబంధించి బెయిల్ ఎప్పుడు వచ్చింది, ఈ వివరాలను తెలియడానికి అడ్వకేట్లు, లీగల్ సెల్ మెంబర్లు కూడా ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి. ఈ రోజున ఏదైతే రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో దాంట్లో సంబంధించి ఈ రోజు బెయిల్ రావడం, గుంటూరు కోర్టు బెయిల్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అన్నీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వారికి రావడం జరిగింది. సో ఏదైతే బెయిల్ ఆర్డర్లో ఉన్నదో ఏ కండిషన్ లేకుండా రెగ్యులర్ బెయిల్ మామూలుగా ఇది అవాస్తవం, దీంట్లో ఏమీ పసలేదు అన్నది పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఏదైతే రిమాండ్తో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చారో ఆ కేసులో ఎప్పుడో బెయిల్ వచ్చేసింది. అయినా సరే ఏదో ఒక పీటీ వారెంట్ ఇప్పటిదాకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలా జరిగింది? అదే హరీష్ గారు, ఇప్పుడు ఏదైతే 31వ తారీఖున ఆయన మీద దాడి చేసి ఆయన్ని కొట్టి, ఆయన ఇల్లు పదలు కొట్టి, ఆయన మీద బూతులు తిట్టి ఆయన చేసింది అటాక్ చేసింది కాకుండా ఏదైతే 31వ తారీఖు ఇంటి దగ్గర నుంచి ఆయన రిమాండ్ కస్టడీకి తీసుకొని 2వ తారీఖు రిమాండ్ పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాక్చువల్గా ఈ కేసుల్లో ఇప్పుడు దాకా జరిగిన 4 కేసులు ఏ ఒక్క కేసు కూడా రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఏ ఒక్క కేసు కూడా ఒక్కరోజు కూడా జైల్లో ఉండే పరిస్థితి కాదు. సాధారణ ఖైదీ సాధారణ మనుషులు ఎవరన్నా తప్పు చేస్తే ఇటువంటి కేసులు పెడితే కనుక ఏ ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా కక్షాదింపండి. అంటే ఇటువంటి అటుల్లో ఒక జైలుకి పంపించాలన్నా రాజ్యాంగ పరంగా అయితే లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగిస్తే తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే పంపడానికి అయితే లేదు. ఖచ్చితంగా ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు విడుదలైతే జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేసినా సరే వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏవైతే అంబటి రాంబాబు మీద నమోదు చేసిన కేసులు ఉన్నాయో దానికి సంబంధించి రిమాండ్ కూడా అవసరం లేని పరిస్థితి ఉన్నా సరే ఆయన బాధితులైనా సరే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించి 17 రోజుల పాటు ఉంచడం దారుణం అని అడ్వకేట్లు కూడా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.